రూపాయి రూపాయి కూడబెట్టుకున్న సొమ్మును డిపాజిటర్లకు ఇవ్వకుండా చిట్ ఫండ్ యజమాని రితీష్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ చిట్టీల కాలపరిమితి ముగిసినా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని భద్రాద్రి జిల్లా అశ్వపురంకు చెందిన బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. కొత్తగూడెంలోని బ్రాంచ్లో చిట్ వేసిన తర్వాత తనకు ఆర్థిక బాధ ఎక్కువ అవడంతో తన ఇబ్బందిని చెప్పుకొని డబ్బులు ఇవ్వమని మొరపెట్టుకున్నా కనికరించకపోగా కులం పేరుతో దూషిస్తూ మానసిక వేధింపులకు గురి చేస్తున్నాడని భూక్య హారితీరం అంటున్నాడు. 10 లక్షల చీటీ పడిన తనకు విడతల వారీగా 2.5 లక్షలు ఇచ్చారని, కాగా తనకు రావాల్సిన 4,88,000 ఇవ్వకుండా కులం పేరుతో దూషించడమే కాక దిక్కున్న చోట చెప్పుకో అంటూ బెదిరింపులకు గురి చేశాడని, ప్రజలెవ్వరూ కూడా భద్రాచలంకు చెందిన రితీష్ రెడ్డి ట్రాప్లో పడొద్దని, ఆయనకు చెందిన చిట్ ఫండ్ కంపెనీలో చేరొద్దని ఆయన జిల్లా అధికారులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. నా పేరు భూక్య హాతీరామ్. నేను మేమున్నాం చిట్ ఫండ్ కొత్తగూడెం బ్రాంచ్లో 10 లక్షల చిట్టి కట్టినాము. గత సంవత్సరం 2022 ఆగస్టు 23వ తేదీన 10 లక్షల చిట్టిని 2,62,000 పాడాను. నాకు రావాల్సిన 7,38,000కి 3 ప్రభుత్వ ఉద్యోగుల షూరిటీలు కూడా ఇచ్చాను. కానీ వెరిఫికేషన్ పేరుతో కాలయాపన చేస్తూ నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా మానసికంగా వేధిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. వాళ్ళ కార్యాలయం కొత్తగూడెంలోనికి వాళ్ళ కార్యాలయం ఎప్పుడు వెళ్ళినా మూసివేసి ఉంటుంది. చైర్మన్ రితీష్ రెడ్డి గారి ఇంటికి భద్రాచలం వెళ్ళి రితీష్ రెడ్డి గారిని అడగ్గా మా మీద దౌర్జన్యానికి పాల్పడుతూ గొడవకు దిగి మమ్మల్ని కులం పేరుతో ద్వేషిస్తూ తిడుతూ మమ్మల్ని బెదిరింపులకు పాల్పడుతున్నాడు, మానసికంగా వేధిస్తున్నాడు. నాకు రావాల్సిన 7,38,000కు విడతల వారీగా 2,50,000 ఇచ్చారు. మిగతా డబ్బుల గురించి మళ్ళీ రితీష్ రెడ్డి గారి ఇంటికి భద్రాచలం వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగ్గా నన్ను బెదిరించి కులం పేరుతో ద్వేషిస్తూ నువ్వు ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకొని నా మీద దౌర్జన్యానికి పాల్పడుతున్నాడు. నువ్వు ఎక్కడ కంప్లైంట్ ఇచ్చుకుంటావో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకో, కోర్టులో పెట్టుకో, నాకు లాయర్లు ఉన్నారు, నువ్వు ఎక్కడ ఎవరికి చెప్పుకున్నా ఏం చేయలేవని నన్ను మానసికంగా వేధిస్తున్నాడు. దయచేసి అధికారులు నాకు రావాల్సిన మిగతా డబ్బుల్ని ఇప్పించగలరని మనవి చేసుకుంటూ ఇక నుంచి ఇలాంటి చిట్ ఫండ్, ప్రైవేట్ చిట్ ఫండ్ మేమున్నాము అనే చిట్ ఫండ్లో ఎవరు చిట్టీలు వేయవద్దని కోరుతున్నాను.